తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఫామ్లో వాడుతున్నారు, ఇప్పుడు నియోజకవర్గంలో కొత్త నాయకులను తీసుకొచ్చి కొత్త బ్లడ్ ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నారో అది ఎంతవరకు సక్సెస్ అయ్యి ఉంది సార్? సార్ ఒకటి, గత ఎలక్షన్లోనే 80 మందిని మార్చమని చెప్పిన నా వీడియోలు, నా విశ్లేషణలు ఉన్నాయి. ఆ మార్చడం వల్లే ఓడిపోయారు అనేది ఒక ఏదండి, ఒక దరిద్రం తీసుకెళ్ళి ఇంకో దరిద్రం మీద పెట్టమా? మెరుగు నాగార్జున తీసుకెళ్ళి సంతనోతలపాడు, లేకపోతే ఆదిమూలపు సురేష్ని తీసుకెళ్ళి ఏడబెట్టి అక్కడ నియోజకవర్గంలో జరిగిన డ్యామేజ్లు ఎవడ ఫుల్ చేస్తారు? ఇప్పుడు వరకోట అశోక్ బాబు వెళ్ళాడు అక్కడ మీ ఊరి దగ్గరే, ఎన్ని తిప్పలు పడుతున్నాడు? 24/7 యాక్షన్ ఫ్రంట్లో ఉన్నాడు ఆయన. ఆరోగ్యాన్ని కూడా పణం పెట్టి, ఆస్తులు పణం పెట్టి ఈ పేస్ట్లో ఎందుకు ఎర్రగొండపాలెం ఎలా పనిచేసాడు అతను? ఎలా పనిచేసాడు? ఎలా గెలిచాడు? అవునా కదా? కరెక్ట్. ఈ టైప్ ఆఫ్ ప్రక్షాళన కనుక జరిగితే నిజంగా రీప్లేస్మెంట్స్ యాక్సెప్టబుల్. అంటే మీరు రీప్లేస్మెంట్ అనేది ఫ్రెష్ ఫేసెస్ గురించి డిస్కస్ చేయాలి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఫ్రెష్ ఫేసెస్ మేక్స్ ఇంపాక్ట్. హ్యూజ్ డ్యామేజెస్ అడ్రస్ చేసే కొత్త ఫేసెస్ కావాలి. అండ్ దేర్ ఆర్ పీపుల్, ఉదాహరణకు బొత్స సత్యనారాయణ గారు అలాంటి వాళ్ళు లెగసీస్ ఉంటాయి, వాళ్ళని మనం టచ్ చేసేంత కాన్సెప్ట్ కాదు. పైగా స్థానికంగా ఒక లీడర్కి, నాయకుడికి కొన్ని డెసిషన్ మేకింగ్స్ ఇవ్వాలి. అంటే మీరు ఏమంటారు సార్, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులకిను పైన ఎమ్మెల్యే క్యాండిడేట్కి గ్యాప్ ఉందంటారా సార్? వాళ్ళకి లేదండి. మరి ఎక్కడ ఉంది సార్ ప్రాబ్లం? నాయకులతోనూ గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలతో కాదు. ప్రాబ్లం జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి డిస్బాండ్ అయ్యింది. ఆ డిస్బాండ్ చేసిన దరిద్రుడు అంటే ఓడు ప్రశాంత్ కిషోర్ గారి తన్ని తగిలేసిన రుచి దరిద్రుడు. నాయకులు లేని సమాజం అండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, 100 సార్లు చెప్పాను ఇప్పటికీ. వాడు చేసిన డ్యామేజ్ ఇంత అంత కాదు. తర్వాత ఆ వాలంటరీ వ్యవస్థతో స్థానిక నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలు ఎంతెంత మానసిక సంఘర్షణలకు ఎదుర్కొన్నారో నాయకుడు లేకుండా. ఇప్పుడు ఉదాహరణకి రెడ్డి సామాజిక వర్గం ఒకటి. అసలు ఊర్లో ఎలక్షన్ అంటే మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, ఊర్లో పెద్ద మనిషి శాసిస్తే ఎలక్షన్, వాడు చెప్పిన మాటే వెంటాడు ఎవడని ఎలక్షన్ తప్ప, వాడు కాకుండా ఎవరితోనో ఎల్లయ్య పొల్లైతే ఎలక్షన్ అవుతుందంటే జరగని పని. ఈసారి పిల్లమని లాంగాల్లో 6 తగలడానికి ఇదే కారణం. అంటే నిన్న గుడివాడ అమర్నాథ్ గారి గుర్తు ఒకటి చూశాను నేను. ఆయన ఒక హాట్ కామెంట్స్ చేసినట్టు చూశాను నేను. ఏంటంటే గ్రామ వాలంటీర్సే మన కొంప ముంచారు అని చెప్పి అన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు సార్. ఇక్కడ సన్నిహితుడు అని కాదు సార్, నేను మళ్ళీ మీకు ఎన్నోసార్లు ఇప్పటికి కూడా ప్రాక్టికల్గా జనాలందరికీ ఎగ్జాంపుల్ చెప్పేది ఈయన ఆయన ఎవరండి, ధర్మవరం కేతిరెడ్డి గారు. 24/7 మనుషుల్లో ఉన్నాడు. అవును, 24/7 ఏ పనికైనా సరే వాళ్ళ పిఎల్ని కానీ వాళ్ళతో ఉన్న వాళ్ళందరినీ అడిగితే వాళ్ళు గిర్రు తిరిగి వచ్చి ఆ వాలంటీర్ దగ్గర ఆగివారు. కరెక్ట్. నేను పార్సారథి గారికి కూడా ఇప్పటికి 3 సార్లు ఎగ్జాంపుల్ చెప్పాను. ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడు మినిస్టర్ గారు ఐఎన్పిఆర్, ఆయనకి ఇదే పరిస్థితి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒకటికి రేషన్ కార్డు ఇవ్వడం అంటే ఎంఆర్ఓ కూడా పని చేయని నిస్సహాయ స్థితిలో ఎదుర్కొన్నాడు. అలా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు ఒక పని చేస్తే ఒక కార్యకర్తకి వాడి వైబ్రేషన్స్ ఇలా ఉంటాయి. మా ఎమ్మెల్యే గారు మాకు ఎలా పనిచేస్తారో చూసుకోండిరా అని వాడే ఒక పెద్ద సైన్య గణాన్ని తయారు చేస్తాడు. అలాంటిది ఎక్కడ వాళ్ళకి అవకాశం లేకుండా ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేసే దగ్గర అతనికి బ్యూరోక్రాట్స్ని, మళ్ళీ నేను చెప్తున్నాను, ధర్మాన ప్రసాద్ లాంటి వాళ్ళు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు వీళ్ళ గురించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తెల్లవారుజాము దరిద్రుడు ఉన్నాడు. 4 గంటలకు వెళ్ళి బుర్ర తినేసి పేపర్లు చదివే ఆ తెలుగు తక్కువ కోవర్ట్ నుంచే వైఎస్ఆర్సీపీ భయంకరమైన కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తుంది. నేను ఇప్పటికి 100 సార్లు చెప్పాను ఇదే విషయం. ఒకడు రిషిగఢ్, వాడు ఎమ్మెల్యేలని స్థానిక నాయకుల్ని డిస్కనెక్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డికి. మెయిన్ దరిద్రుడు ఆడే. అంటే ఐపాక్ ఏమైనా కోవట్గా పనిచేసింది? ఖచ్చితంగా కోవటండి. ఆడు మీకు ప్రశాంత్ కిషోర్ గారు దేశం మొత్తం మీద ఒక బ్రోకర్. వాడు ప్రజాస్వామ్యాన్ని నిలువరించడానికి, ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించడానికి వాడికి బ్రోకర్ వాడు. ఆ వెధవ టీం అందరూ బొరతొక్క వెధవలు ఉంటారు. అంటే 2019లో చేసిన పనికి సార్ నేను ప్రశాంత్ కిషోర్ గారిని మొదటి రోజు నుంచి ఇలాగే మాడుతాను. ఆడు ఎవరి దగ్గరికి సంకనాగడానికి వెళ్ళినా ఆడు పని ఇదే. ప్రజలు లేని ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి ఆడు చేసే దరిద్రాలు ఇన్ని కదా. మీరు ఏమంటే వైఎస్ఆర్సీపీ గెలిచింది, ఇప్పుడు వైసీపీలో పనిచేసి ఈ గెలుపుని చూపించుకుని మిగతా స్టేట్లో కాంట్రాక్ట్ తెచ్చుకున్నారంటారు. అదే బ్రోకర్ ఏం చేస్తారు సార్? ఓ ఏదో పని ఉదయం చేసిన తర్వాత అదే ఏదో పని ప్రపంచం అంతా చేయడానికి చూస్తారు కదా. ఇప్పుడు ఆయన సొంత రాష్ట్రంలోనే పెన్షన్లు దగ్గర 200-500 రూపాయల వరకే ఉన్నాయి సార్. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో పనిచేసి, తమిళనాడులో పనిచేసి, మన దగ్గరేమో పెన్షన్లు 5,000, 6,000 పెంచిపిచ్చేసి అతను ఇచ్చిన స్కెచ్ ప్రకారం ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి ఆ పెన్షన్లు అనేది ఒక ఎవడు ఇబ్బంది పడ్డాడండి? మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ లాజిక్ చాలా మంది మిస్ అవుతున్నారు. ఆ దరిద్రుడు చేసిన పని వలన బాధపడింది ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. మీరు జాగ్రత్త చూడండి, అతని ప్లానింగ్ ఎంత కరెక్ట్ ఉంటుందో మీకు మళ్ళీ చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. 1000 రూపాయలు ఉండేది పెన్షన్, 2,000 చేశాడు చంద్రబాబు నాయుడు గారు.
అంటే ఆ 2000 మీరు ఉండండి ఒకసారి, ఇది ప్రజలకు తెలియాలి. ఈ 2000 రూపాయలు చేసిన పెన్షన్ ఏదైతే ఉందో మీరు జాగ్రత్తగా గమనించండి, 2 నెలల్లో 3 నెలలు ఇచ్చాడు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయల బడ్డెన్ని 5 ఏళ్ళు లాక్ చేసుకుంటూ లాగేయడు ఆయన. అవుతూ ఏం చేశాడు, ఆయన చెప్పిన 3000ని ప్రణాళికాబద్ధంగా 250 పెంచుకుని వెళ్ళాడు. దిస్ ఈజ్ వాట్ ద స్ట్రాటజీ ఆఫ్ ఫైనాన్స్. ఇప్పుడు మీరైనా జాబ్ చేస్తే ఇంక్రిమెంట్ వచ్చి మీరు చాలా పెరుగుతాయి, కానీ లేదంటే జాబ్ స్కిప్ అయినప్పుడు మీరు 30% 40% హైకిల్కి వెళ్తారు. కానీ జాబ్ స్కిప్ అవ్వకుండా అతను తీసుకొచ్చిన దాన్ని ఎంత స్ట్రాటజికల్గా చేసుకొచ్చాడు అంటే ప్లానింగ్గా వెళ్ళాడు ఆయన. బట్ వేర్ యాజ్ ఇవాళ మీరు 4000 రూపాయలు చేస్తారని మొదటి రోజు నుంచి ఎత్తుకున్న చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆసనాలు వేయవలసి వస్తుందో చూడండి. ఇబ్బంది ఉందా లేదా? మీరు సదరన్ స్టేట్స్కి ఏంటంటే సార్, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎలక్షన్స్ ముందు ఫ్రీ బీస్ అంటారు. దీన్ని సంక్షేమాలతో ముడిపెట్టిన దరిద్రుడు అంటే ప్రశాంత్ కిషోర్ గారు. ప్లీజ్, ఎందుకంటే ఉదాహరణకి తమిళనాడు ఎలక్షన్స్ చూసుకుంటే అది టీవీ ఇస్తాడు, ఫ్రిడ్జ్ ఇస్తాడు, లేదంటే ఇంకోటి ఏదో ఇస్తాడు, బంగారం చైన్, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అది పార్టీ పరంగా ఎలక్షన్ కోసం ఇన్వెస్ట్మెంట్. అది మనకెందుకు సార్? ఓడో శివ చక్రవర్తిలో దాన ధర్మాలు చేసుకొని వస్తాడు, ఆడుతూ మనకేంటి? కానీ అన్నీ కూడా ఇది ఉండండి, అట్ ద కాస్ట్ ఆఫ్ ఎక్స్చెక్కర్ పడుతోంది. నేను అదే అనుకుంటా. అది ఈ దైత్యుడు చేసిన పనికి సదరన్ స్టేట్స్లో ఎంతమంది బలి అవుతున్నారో గమనించుకోండి. అందుకే మీరు తెలివితేటలు మన వాళ్ళకి తక్కువ ఉండవు. స్టాలిన్ చూడండి రాగానే నేను అమ్మగారు ఎవరైతే జయలలిత అమ్మగారు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను కంటిన్యూ చేస్తున్నాడు. హీ హాజ్ నాట్ బ్రోకెన్ ది ఒరిజినల్ మొనాటమీ. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కల్లా అవన్నీ చేస్తాం, కానీ దానికి ఇంకో 6 ఎక్స్ట్రా ఇస్తాం. ఎందుకంటే లాస్ట్ మినిట్లో వచ్చి దాపరించాడు కదా చంద్రబాబు నాయుడు ఎత్తికి దైత్యగుడు ప్రశాంత్ కిషోర్ గారు. సో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఎక్స్చెక్కర్కి మళ్ళీ భారమే. మీకు అర్థమవుతుందా? ఈ నవరత్నాలకి ఏదైతే ఒక ఫార్మాట్ ప్రకారం వెళ్తుందో, ఇఫ్ దే కంటిన్యూడ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ సంథింగ్ ఎల్స్. బట్ ఇక్కడ ఇటు ఉటికి ఎగరలేకపోతున్నారు, అటు స్వర్గానికి ఎగరలేకపోతున్నారు. మీరు గమనించారా? అలాంటి క్రైసిస్ని ఒక ఆల్టర్నేటివ్ మెకానిజంతో అడాప్ట్ చేసి ఇచ్చే టైలర్ మేడ్ అనుకుంటాడు ఆ ప్రశాంత్ కిషోర్ గారు. అంటే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం అడుగుతాను సార్. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మేధావులు ఉన్నారని మనం ఎప్పుడు గొప్పగా అనుకుంటూ ఉంటాం. చాలామందిని చూసాం మన మేధావులు. ఎవరిని నేను చూడలేదు. ఏం చదువుకుంటే మేధావుతాడో చెప్పమనండి ఎవడన్నా. ఇప్పుడు ఆ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళను ఒక స్ట్రాటజిస్టు నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చుకుని మన తెలుగు రాష్ట్రాల మీద రుద్దుకుని మనం కొట్టుకునేటట్టు చేసి ఇవాళ ఎవరైతే అతను బీహార్ కల్చర్ తీసుకొచ్చారని చెప్పి అతను చంద్రబాబు నాయుడు గారు గతంలో వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అతన్నే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయించి అతను జగన్ మీద మళ్ళీ రివర్స్ చేయించి వీళ్ళంతా ఇంటర్నల్గా మనకి చిచ్చు పెడుతున్నారు అనుకోవట్లేదా మీరు? ఆబ్వియస్లీ అయితే జరుగుతుంది కదా. ఇప్పుడు ఏ రోజైనా మీరు గత 5 ఏళ్ళ ఎలక్షన్లో తెలుగుదేశం ఫ్రిక్షను ఏదో ఇదే బాధలు ఇవే మాటలు కదా. ఇప్పుడు ఈ 15 నెలలు కూడా ఇవే మాటలు ఇవే బాధలు కదా. అంటే మనం ఎందుకు కొట్టుకుంటున్నాం? మనం ఎందుకు సరిగ్గా కూర్చొని మాట్లాడుకుని మన రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడుకోలేకపోతున్నాం సార్? మీకు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకుంటే, ఒక అడ్వర్టైజ్మెంట్ వల్ల ప్రభావితమై మీరు ఏదైనా వస్తువు కొంటే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటో మీకు తెలుసు. ఇప్పుడు మీరు రెగ్యులర్గా వాడి టూత్ పేస్ట్ బదులు అది ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసి టెంప్ట్ అయిపోయి కొన్నారనుకోండి, 2 రోజుల్లో తెలిసిపోతుంది మీకు దాని కథ. అవునా కదా? సేమ్ ఇది అంతే. అప్పుడు ఏమవుతుంది, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ లీడర్ కూడా ఆయన ఒరిజినాలిటీని కోల్పోతున్నాడు. మీరు గమనించలేదు? గొర్రె ఎప్పుడు కషాయవాడిని నమ్ముకుంటుంది. మీరు గుడ్డిగా చూసుకుంటే భలే ఉంటుంది దానికి. ఎన్ని చెప్పండి దానికి విందది. ఇవాళ నాకు జీడిపప్పు పెట్టాడు, అసలు ఎక్కడో ఫ్రెష్ గడ్డి ఎలా తెచ్చాడు నాకు ఏంటి తెలుసు. 2 రోజులు అడిగి దుకాణం ఉందన్న విషయం దానికి తెలియదు. అది నమ్మదు కూడా. కుషామత్ రాజకీయాలు చాలా బాగుంటాయి సార్. మళ్ళీ పక్కా డొక్కలు తిని ఎలక్షన్ గెలిచినోడికి ఆడ బాధ ఏంటో అడిగి తెలుస్తుంది. కానీ ఏదో ఇలా చూడండి, పాల మేగడ కట్టిన దాన్ని పట్టుకొని ఇప్పుడు అలా అది అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూసారా, అలా ఎంత గట్టిగా మేగడ ఎక్కడైనా వస్తుందా అని ఆలోచించేవాడు ఎవడ ఉండడు. పాత రోజుల రాజకీయాలు మళ్ళీ సార్ ఇప్పుడు ఇది ఎట్లా అయిపోయిందంటే ఒక శత్రువులాగా చూసుకుంటున్నారు. కానీ ఒక రాష్ట్రం గురించి కానీ లేకపోతే ఆఫ్ ద రికార్డ్ మన ఇద్దరం తెలుగు రాష్ట్రాన్ని కాపాడుకోవాలనుకుని అసెంబ్లీలో మనం ఇదంతా పర్సనలైజ్డ్గా ఎందుకు అయిపోయింది సార్? ఇట్లా రాజకీయం చేయడం మానేశారు. పర్సనల్ వెంజెంట్లతోనే కూర్చుంటారు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే సార్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బోత్ ద పార్టీస్. ఇప్పుడు వైసీపీ కూడా పర్సనల్గా అటాక్ చేస్తుంది, టీడీపీ కూడా పర్సనల్గా అటాక్ చేస్తుంది. అంటే పర్సనల్ విషయాలకు వీళ్ళకి అవసరం లేని విషయాలు. ఇప్పుడు రాష్ట్రం గురించి మాట్లాడుకోవాలి, కానీ ఇప్పుడు ఏమన్నా మాట్లాడంగానే మీ అక్క చెల్లెలకే మీ చెల్లె నీకు రాఖీ కట్టలేదు, ఇవన్నీ టాపిక్ ఎందుకు అంటున్నాను నేను. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మీకు రాష్ట్ర ప్రయోజనాలు అంటే విభజన హామీలు, రాష్ట్రం విభజించిన తర్వాత మన ఇర్రెగ్యులారిటీస్ అన్నింటినీ సెట్ చేసుకోవడానికి మనం ప్రభుత్వాలను ఇస్తున్నాం. ఏది గతంలో తెలుగుదేశం కూటమి ఇచ్చాం, తర్వాత వైఎస్ఆర్సీపీకి ఇచ్చాం, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం కూటమికి ఇచ్చాం. ఎవడైనా రాష్ట్ర ప్రయోజనాలు ఈ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డినే తీసుకుందాం. 5 ఏళ్ళ పాటు పోరాటమే జరిగి మిగిలింది. లాస్ట్కి ఇండిపెండెంట్ క్యాపబిలిటీతో ఎప్పుడైతే పనిచేయకుండా
మన ఎబిలిటీని మనం వదులుకుంటే వచ్చే ఉపద్రవాలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం 2 టర్ములు ఉంది, ఇప్పటికి 15 సంవత్సరాలు అనుకుందాం టోటల్ పీరియడ్. ఈ 3 టర్మ్ కంప్లీట్ చేశారు. ఈ 2 టర్ములు ఉన్న కూటమి ఈల్డింగే ఉంటే ఏమవుతుంది సార్? రాష్ట్ర ప్రయోజనాలు ఒక క్రూషియల్ పీరియడ్ విభజించిన తర్వాత నెత్తికొచ్చింది ఫస్ట్ ప్రత్యేక హోదా. అది టాస్క్, ఇలా పేక తెగిపోద్ది, లేకపోతే మన పని లేదు. నెక్స్ట్ యూనివర్సిటీలు ఏవైతే ఇచ్చారో దానికి టాప్ ప్రయారిటీలుగా మనం ల్యాండ్ అలొకేట్ చేయడం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పని ఆ పేస్లో మొదలెట్టించడం. రాజధాని ఆ కృష్ణా కమిటీ ఇచ్చిన దాని కాకుండా మనం అంచుకు తొగర పనులు మొదలెట్టాం అనుకోండి, అంతా కూడా గొడవలు రాజధాని దగ్గర నుంచి మొదలైనవి అంటే ఆబ్వియస్లీ అదే. ఇప్పుడు ఎప్పుడైతే నీకు మన చేతిలో లేని డిస్క్రిప్షన్ తీసుకుందాం అనే ప్రయత్నంలో అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేటే అవుతుంది. అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్ అయింది. చూసుకోండి కావాలంటే ఆవిడ ఖచ్చితంగా కృష్ణా కమిటీ ప్రకారం ఎక్కడ పెట్టమన్నాడు అక్కడ పెట్టకుండా ఈ నారాయణ కమిటీ త్రూగా అమరావతి అని ఎప్పుడైతే డిసైడ్ అయిందో మన దైద్రం మొదలైంది ఆ రోజు నుంచి. ఇంకా మనకి దాకడం మానేసారు. తూతు మాత్రంగా 1500 కోట్లు ఇచ్చారు. మొత్తం 3000 కోట్లు అంటే ఆ గుంటూరు డ్రైనేజీలకు ఇచ్చాడు. మిగిలిందేమో 1500 కోట్లు రాష్ట్రంలో ఆ 3 బిల్డింగ్లు కట్టుకొని మా పని అయిపోయింది. పోయింది ఎవరు? మనం. ఈ శంకపూర్ కాన్సన్ట్రేషన్ చీకటి దెబ్బ, అమరావతి రైతుల త్యాగాలకి వాళ్ళకి తిరిగి రెసిప్రోకేట్ యాటిట్యూడ్లో ఈ రోజుకి కూడా ఇంకా 1/4 ల్యాండ్ వాళ్ళకి ఇవ్వలే. పైపెచ్చు ఏం జరుగుతుందో ఒకసారి చూసుకోమనండి. ఇది రాష్ట్ర ప్రయోజనం పరిరక్షించబడింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇలా కాపాడాం. అదే ఇప్పుడు ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ని 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎవరు సో కుమారస్వామి గారు చెప్పారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ అలౌడ్ ఎట్ ఆల్. బట్ వేర్ ఇప్పుడు దిస్ పీపుల్ ఆర్ అలౌయింగ్. తమిళనాడు రాజకీయాల్లాగా 2 పార్టీలో లేకపోతే 3 పార్టీలో కూర్చొని మన రాష్ట్రం గురించి పోరాడే రోజులు ఎప్పుడు వస్తాయి? రావు. తమిళనాడు పాలిటిక్స్ అలా కూర్చొని చేరండి, కానీ యునైటెడ్గా ఉంటారు కదా. అదే చెప్తున్నాను, దే కమిటెడ్ ఫర్ దర్ స్టేట్. అక్కడ డిఎంకే రాజ్యసభ ఎంపీ ఉండొచ్చు, ఏడీఎంకే ఎంపీ ఉండొచ్చు. తమిళనాడు స్టేట్ కోసం కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఉండండి, ఐఎన్డీఏ కూటమి ఉండండి, వాళ్ళు అడిగిన దానికి ఉదాహరణకి అసెంబ్లీలో మాకు ఒక 10 కోట్లు దేనికో కావాలి ఫండ్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అన్న దగ్గర 8 కోట్లే శాంక్షన్ చేస్తున్నాం అంటే ఏడీఎంకి అడిగింది అనుకోండి, డిఎంకే వాడు నిలబడి 10 కావాలి మాకు, అక్కడ 8 కాదు 10 అయితేనే మా స్టేట్ అని 6 తగులుకుంటాడు ఫస్ట్. అది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీబడి. అందుకే మీరు చూడండి అక్కడ తమిళనాడులో ఒకసారి వాళ్ళకి ఇస్తే ఈసారి వీళ్ళకి ఇస్తారు అవకాశం. బికాస్ బోత్ ఆర్ వర్కింగ్ ఫర్ ద స్టేట్ అన్నది వాళ్ళకి తెలుసు. ఈ ఫ్రీ బీస్ అంటారా లేదంటే అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేటా, ప్రజలకు అక్కడ బాగా తెలుసు. ఇక్కడికి వచ్చేసరికి అలా తలకనప్ప ఎలా ఉంటుందంటేనండి, ఇది కూడా ఇక్కడ స్టార్ట్ అయిందని నేను అనుకుంటా. ఎందుకంటే గతంలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ఎత్తి కూర్చోబెట్టి 150 ఇచ్చారు, ఈసారి 124 ఇచ్చారు. రేపు కనుక ఈ ఎలక్షన్ ఇంకొకసారి అజంప్షన్ కరెక్ట్ అయింది అనుకోండి, జస్ట్ లైక్ తమిళనాడు కూడా మెజార్టీలు మామూలుగా ఎవరు తెలుసా, టక్కన 1-2 సీట్లకు పరిమితం చేస్తారు అపోజిషన్ పార్టీ. నోరు మూసుకుని ఉండండి 5 ఏళ్ళ పాటు వాళ్ళు పని చేస్తారని. ఆ పనితీరుని మళ్ళీ కొలమానం చేస్తారు, వాళ్ళకి 2-3 ఇచ్చి కూర్చోబెడతారు. ఆ పంద ఈసారి కనబడింది నాకైతే. ఎందుకంటే 151, 124 పెంచేస్తున్నారు. ఇది తమిళనాడు ఆర్బర్ ఒకటే గెలిచాడు కరుణానిధి. అలాంటి పరిస్థితి పెడతారు వీళ్ళకి, చచ్చినట్టు ఉంటారు. అప్పుడు ఇంక నోరెత్తడానికి ఉండదు. అప్పుడు ఏం చేయాలి? అట్ ద కాస్ట్ ఆఫ్ స్టేటే చేయాలి. అట్ ద కాస్ట్ ఆఫ్ ఇండివిజువల్. లోకేష్కి జగన్ నచ్చడు, జగన్కేమో ఇంకోటి నచ్చడు, ఈ కాన్సెప్ట్లు కుదరవు అప్పుడు. మీకు అర్థమైందా? ఇది క్రూషియల్ వెయిటింగ్ పీరియడ్. ఇది తెలుసో తెలియకో తెలుగుదేశం కూటమి పణంగా పెట్టేసుకుంటుంది. ఎందుకంటే ఈసారి పర్ఫార్మెన్స్ మెజర్ యాడ్ స్టిక్ ఉంటుంది, దీని బేస్లో ఎలక్షన్ ఉంటుంది. మీరు ఈఎంఐలు పెట్టుకుంటారో బ్యాలెట్లు పెట్టుకుంటారో ఎందులో పడిసేస్తారో సావండి, కానీ ప్రజలు మాత్రం బ్రహ్మాండమైన ఎలక్షన్ ఇస్తారు ఈసారి. ఎవరికి ఇచ్చినా చచ్చూరుకుంటారు దెబ్బకి. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.